కల్వకుంట్ల తారక రామారావు రాయబారము కేసీఆర్ దగ్గర మాటలు విని కేసీఆర్ దగ్గర ఏం మాట్లాడాలో తెలుసుకొని ఢిల్లీకి వెళ్ళి రాయబారం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఒక విషయం పైన మాట్లాడుతూ హైడ్రా సబ్జెక్ట్ పైన కేటీఆర్ మాట్లాడుతూ ఏదో హైడ్రా పైన రంగనాథ్ గారిని తొలగించమని చెప్పి న్యాయస్థానం చెప్పంగానే కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అదేదో హైడ్రాని తొలగించమనంటే ఏదో ఘనకార్యము ఆ రంగనాథ్ గారిని తొలగించమంటే ఏదో ఘనకార్యం చేసినాము దాని వలన ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతుంది. కోర్టు ఏం చెప్పింది? హైడ్రా సంస్థ పైన కోర్టు విమర్శించలే, హైడ్రా పనితీరు పైన కోర్టు విమర్శించలే. రంగనాథ్ గారు ఏదైతే కోర్టుకు అటెండ్ అవుతలేదు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసులు వారిపైన ఉన్నాయి కాబట్టి వారిని తొలగించమని సూచించింది. ఎక్కడ కూడా హైడ్రా పనితీరు పైన న్యాయస్థానము విమర్శించలేదు. ఎక్కడ కూడా హైడ్రా గురించి న్యాయస్థానము విమర్శించలేదు. దాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో హైడ్రాని అదేదో నిన్న హైడ్రాని ఒక కుక్క అనేదో సంబోధించి మాట్లాడిండు. అవును, హైడ్రా 100% చెప్తుంది. ఈ రోజు రాక్షసుల లెక్క రాబందుల లెక్క ఎవరైతే ప్రజల సొమ్ముని దోచుకుండ్రో ఆ దోచుకున్న సొమ్ముని తిరిగి తీసుకురావడంలో మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో హైడ్రా కసితోటి తప్పనిసరిగా ఒక బాధ్యతతోటి హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా పైన నమ్మకంతో సుమారు హైడ్రా ఇప్పటి వరకు దగ్గర బతుకమ్మ కుంట కానీ, కుక్కడిపల్లి నల్ల చెరువు కానీ, తుమ్మిడి కుంట కానీ, బంకర్ చెర్లు కానీ ఇలా అనేకమైన చెరువులని హైడ్రా ప్రొటెక్ట్ చేసింది. ప్రజలకు కూడా హైడ్రా పైన విపారమైన ఒకే రోజు 30,000 కోట్ల విలువైన 800 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా పనిచేసి ఈ భూమిలో రేవంత్ రెడ్డి గారి పేరు రిజిస్టర్ అవుతున్నాయా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వారి పేరు ఏమన్నా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి? భూములన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద ఇది. రేపు పొద్దున ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ భూములన్నింటినీ కూడా కాపాడితే ప్రజలు హైడ్రా పైన నమ్మకంతో నిన్నటి కూడా ప్రజావాణిలా పబ్లిక్ పోయి హైడ్రాకి కంప్లైంట్స్ ఇస్తుండ్రు. మా దగ్గర చెరువు కబ్జా అవుతుంది, చెరువుని కాపాడండి అని చెప్పి నిన్న విషయాలు ఇది. అరే, ఏదైతే చెరువులని కాపాడి వరదలు రాకుండా చూద్దామని చెప్పి ప్రభుత్వ భూముల్ని కాపాడదామని ప్రయత్నం చేస్తుంటే ఈరోజు 1,000 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి సుమారు ఇప్పటికే 3,000 పైచిలకు ఎకరాల ఆస్తిని ప్రభుత్వానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం హైడ్రా చేస్తుంటే భూబకాసురుల లెక్క మీ పార్టీ నాయకులు ఎవరైతే చెరువులని ఆక్రమించుకొని అడ్డగోలుగా ఈ చెరువులలో పర్మిషన్లు ఇచ్చేసి మీరు అడ్డగోలుగా ఎక్కడికక్కడ ఇవన్నిటిని నిర్మాణాలని స్థాపించేసి అందులో కేవలము ఆ పర్మిషన్లలో నీకు కూడా ఎస్ఎఫ్టీ భాగస్వామ్యం ఉంది కాబట్టి హైదరాబాద్ జోలికి వెళ్తుందని ఒక భయంతో ఈరోజు హైడ్రా పైన విచ్చుకుపడే ప్రయత్నం చేస్తున్నావు. హైడ్రా చేసిన తప్పేంది? ఈరోజు నిజంగా నీకు అనుమానాలు ఉంటే రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి గారు అన్నదమ్ముల భూములు బఫర్ జోన్ ఉంటే వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి. హైడ్రాకి నువ్వు ఆధారాలతో వెళ్ళి కంప్లైంట్ ఇయ్యు, లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాని మీద కోర్టు కేసు ఫైల్ చేయు. ప్రతిదానికి కోర్టు అని మాట్లాడుతుంది, మా న్యాయస్థానం వెళ్ళి ఫైల్ చేయు. అరే, అది చేసే సోయి లేదు, కంప్లైంట్ ఇచ్చే సోయి లేదు. మీడియా ముందుకు వచ్చి నోటికి ఏది పడుతుంది పచ్చి అబద్ధాలు ఆధారాలు లేకుండా కల్వకుంట్ల కుటుంబం కేవలము అబద్ధాన్ని కూడా ఎంత మంచిగా చక్కగా నిజం లెక్క చెప్పే ఒక నైపుణ్యం అడుగు మీ అయ్య మీ అందరికైతే నేర్పించేడు. నిజంగా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు ఎవరు రాజకీయాల్లో లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు రాజకీయాల్లో లేరు, రాజకీయాల్లో రారు అని కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చారు. నీ లెక్క అయ్య పేరు చెప్పుకొని మంత్రి పదవి, నీ చెల్లె మీ అయ్య పేరు చెప్పుకొని ఎంపీ ఎమ్మెల్సీ పదవి, మీ బావ మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి పదవి, ఇంకొకరికి రాజ్యసభ పదవి, ఇంకొకరికి ఎమ్మెల్సీ పదవులు, ఇక కుటుంబ సమేతంగా ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్క ఒకరికి మించి ఒకరు
క్యాబినెట్లో ముగ్గురు ఉంటే పార్లమెంట్లో ఇద్దరము, ఎమ్మెల్సీలో ఇద్దరము, అంటే పోటీ పడుకుంటూ ప్రతి సభలో కూడా అది లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, శాసనసభ కానీ, శాసన మండలి కానీ ప్రతి సభలో మా కుటుంబంలోకి ఇద్దరు ఉండాలి. మా కుటుంబ సభ్యులు అంతటా కూడా ప్రాతినిధ్యం ఉండాలని ఒక చిత్తశుద్ధి తప్ప ఏ రోజన్నా తెలంగాణ ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి ఉండేనా? ఏ రోజన్నా నీకు ఆలోచన ఉండేనా? నిజంగా కల్వకుంట్ల తారక రామ ఈరోజు నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఏదో తాపత్రయపడుతూ ఏదో చూపివ్వాలి, ఏదో చెయ్యాలి, రేవంత్ రెడ్డి గారితో నేను పోటీ పడాలి, నేను కూడా కనబడాలని చెప్పి నువ్వు తాపత్రయపడుతున్నావో ఇదే తాపత్రయపడి మనస్తాపానికి లోనే ఎక్కడ పిచ్చి పడుతుంది నీకు అని అనిపిస్తుంది. రేపొద్దున ఇది పిచ్చి లేక మారి నేను ఎర్రగడ్డ ఆసుపత్రిలో అడ్మిట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా నీకు బాధ్యత ఉంటే, ఎవరిపైన నువ్వు ఆరోపణలు చేస్తుంటే, నీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టులో దానిపైన కేసులు ఫైల్ చేస్తే సంబంధించిన డిపార్ట్మెంట్స్ యాక్ట్ చేస్తాయి. అంతేగాని పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారిని ఒక మాట మా బావ విమర్శిస్తే 2 మాటలు నేను విమర్శించాలి. ఇది తప్ప మరి మా అయ్య ప్రతిపక్ష నాయకుడు, మా అయ్య 2.5 సంవత్సరాలు అవుతుంది ఫార్మ్ హౌస్కి వెళ్ళి బయటికి వస్తలేడు, ఫార్మ్ హౌస్లోనే ఉంటుండు. పబ్లిక్ ఇష్యూస్ పైన మాట్లాడాల్సిన బాధ్యత మా అయ్య పైన ఉంది. మా అయ్యని ఒప్పించో మెప్పించో అసెంబ్లీకి తీసుకొని వెళ్ళాలి, అసెంబ్లీలో డిస్కషన్స్లో పాల్గొనాలి. నిజంగా ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఉంటే ఆ ప్రజల ఇబ్బందుల పైన మాట్లాడాలని ఆలోచన సోయలేదు మీకు, ఆ ఆలోచన లేదు నీకు. నువ్వు కేంద్ర మంత్రుల చుట్టూ వీళ్ళందరి చుట్టూ తిరగడం కంటే ముందు పోయి మీ అయ్య చుట్టూ తిరుగు. మీ అయ్యకి చెప్పు, అయ్యా నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, ఈ నియోజకవర్గంలో నువ్వు తిరుగుతలేవు, ప్రతిపక్ష నాయకునిగా ప్రజలకు అందుబాటులో ఉంటలేవు. నిజంగా వాస్తవానికి రేపు పొద్దున మీ అయ్యకి నువ్వు అది చెప్పి పట్టుకురాకపోతే ఎలక్షన్లో ఓడిపోయినాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనస్తాపానికి లోనవుతారని చెప్పని సిద్దిపేటకి వెళ్ళి బస్సులు పెట్టి జనాలను ఎట్లా పట్టుకుపోయినరో ఇంకొక సంవత్సరం అయితే నాకు అనిపిస్తుంది మీ అయ్య మనస్తాపానికి లోనవుతాడని చెప్పి గజ్వేల్ ఫార్మ్ హౌస్ లో ఒక డమ్మీ అసెంబ్లీని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుంది.